కొల్హాపూర్ కాగల్ విలేజ్ బస్ స్టాండ్ ఇది. ఆ బస్ స్టాండ్ నుంచి బస్సులు లేకపోవడంతో, అంటే బస్సు ఇంకా టైం పడుతుంది అనడంతో ఆటోలో కొల్హాపూర్కి వెళ్ళడం జరిగింది. ఆటోలో కొల్హాపూర్కి వెళ్ళి కొల్హాపూర్లో రైల్వే స్టేషన్కి ఆటో వెళ్ళడానికి ట్రైన్ వెళ్ళిపోతుంది, టైం సరిపోదని అక్కడ హైవే దగ్గర నుంచి సోలాపూర్ బస్ కోసం ట్రై చేశాను. చివరికి సోలాపూర్ బస్ దొరికింది, అదే మిరాజ్ బస్ దొరికింది. మిరాజ్ నుంచి సోలాపూర్ ట్రైన్లో వచ్చాను. ఆ తర్వాత సోలాపూర్ నుంచి సికింద్రాబాద్ బస్సులో వచ్చి సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి కోణార్క్ ఎక్స్ప్రెస్లో వచ్చాను. ఇది సోలాపూర్ నుంచి, అదే మిరాజ్ నుంచి సోలాపూర్కి వెళ్తున్న ట్రైన్. ఇది మిరాజ్ నుంచి సోలాపూర్. ఇది సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి బస్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్. ఇది కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఉండగా మన తాడేపల్లిగూడెం, అక్కడ గోదావరి జిల్లాల యొక్క పచ్చదనాన్ని ఈ విధంగా చిత్రీకరించడం జరిగింది. ఇది కోణార్క్ ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ. ఆ విధంగా మొత్తానికి రాజమండ్రి రావడం జరిగింది. నిజానికి కొల్హాపూర్ నుంచి డైరెక్ట్ సోలాపూర్ లేకపోతే గుల్బర్గా ఒక ట్రైన్ ఉంది, గుల్బర్గా ఎక్స్ప్రెస్. అందులో గుల్బర్గా వచ్చేసి అక్కడి నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ పుచ్చుకుని ఈజీగా వచ్చేయచ్చు. అయితే టైం మాత్రం ఇంచుమించు 20 hours దాకా పడుతుంది.